హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటా సీట్స్ అంటే అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 15% సీట్స్, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి 100% సీట్స్కి ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికెట్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఈఎస్ఐ కాలేజెస్లో అడ్మిషన్ పొందటానికి, అలాగే ఎయిమ్స్, జిప్మర్ వీటితో పాటుగా ఏఎఫ్ఎంసి పూణే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే వీటిలో సీట్ అలాట్మెంట్ పొందటానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ని ఈ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్లో మీరు ఈ నోటిఫికేషన్స్ చూడొచ్చు. ఇక్కడ మనకి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్, రెండవది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ తో పాటుగా స్టేట్ కోటా కౌన్సిలింగ్లు కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఇచ్చారు. ఒకసారి ఈ నోటిఫికేషన్స్ చూద్దాము. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఏఎఫ్ఎంసి స్టూడెంట్స్ కేవలము రిజిస్ట్రేషన్ పార్ట్ వరకు మాత్రమే ఇక్కడ చేసుకుంటారు. మిగిలిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏఎఫ్ఎంసి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే జరుగుతుంది, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో మనకి టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4. అన్ని రౌండ్స్ కి కూడా ముందుగానే డేట్స్ ఫిక్స్ చేస్తారు వీళ్ళు. ఈ డేట్స్ ప్రకారంగానే దాదాపుగా మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఒకసారి చూద్దాము. మనకి ఎప్పుడైనా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు సీట్ మ్యాట్రిక్స్ ని రిలీజ్ చేయాలి. ఆ సీట్ మ్యాట్రిక్స్ లో ఏముంటుంది అంటే ఏ ఏ కోటాలో ఏ ఏ కాలేజెస్లో ఏ కేటగిరీ స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది ముందుగానే ఈ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. వాటిని సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ ప్రిపేర్ చేసి డిస్ప్లే చేయడానికి జూలై 18, 19 తారీఖుల్లో డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నారు. దీని తర్వాత మనకి రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ జూలై 21వ తారీఖు నుండి జూలై 28వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. అయితే రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ వస్తే వాళ్ళు 28 జూలై మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పే చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ నేను ఇక్కడ క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీరు ఫస్ట్ రౌండ్లోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో వద్దు అనుకుంటే సెకండ్ రౌండ్లో చేసుకోవచ్చు. అది కూడా వద్దు అనుకుంటే థర్డ్ రౌండ్లో చేసుకోవచ్చు. అది కూడా వద్దు అనుకుంటే ఫోర్త్ రౌండ్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరు ఏ రౌండ్లో చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ డౌట్ ఏంటంటే చాలా మందికి వచ్చేది, ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ సీట్ రాకపోతే మరలా నెక్స్ట్ రౌండ్స్లో మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? అక్కర్లేదు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు సీటు వచ్చేంత వరకు అదే రిజిస్ట్రేషన్తో కంటిన్యూ అవుతూ ఉండొచ్చు, చిట్ట చివరి రౌండ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మధ్యలో సీటు వచ్చింది అనుకోండి, వచ్చినా కూడా ఇదే రిజిస్ట్రేషన్తో అప్గ్రేడేషన్స్కి కూడా వెళ్ళొచ్చు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ముందు స్టార్ట్ అయింది కాబట్టి ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తేనే స్టేట్ కోటా కౌన్సిలింగ్కి ఎలో చేస్తారా అంటే ఖచ్చితంగా అందరూ ఇది చేసుకోవాలని కూడా చాలా మంది నన్ను అడిగారు. అలాంటిది ఏమీ లేదు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మీకు ఇష్టం ఉంటేనే చేసుకోండి, బలవంతం ఏమీ లేదు. ఇక్కడ చేసుకోకపోయినా సరే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో మీరు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాలో చేసుకొని మీ సొంత రాష్ట్రంలో స్టేట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేస్తే ఈ 2 చోట్ల కానీ సీటు వస్తే మేము ఎక్కడ జాయిన్ అవ్వాలి, అసలు మమ్మల్ని జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారా? అంటే మేము ఆల్ ఇండియా కోటాలో వచ్చి ఒకవేళ ఇది జాయిన్ అవ్వము అనుకుంటే స్టేట్ కోటాలో ఇబ్బంది ఏమీ ఉండదా? లేదా ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యి స్టేట్ కోటాలో వదిలేసుకోవాలి అనుకున్నా ఇబ్బంది ఏమీ లేదా అని చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఏ ప్రాబ్లం కూడా లేదు. మీరు చక్కగా ఆల్ ఇండియా కోటాలో కానీ ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అయినా స్టేట్ కోటాది సీటు వస్తే వదులుకోవచ్చు. లేదు ఆల్ ఇండియా కోటాలోది సీటు వచ్చినా ఇది వదులుకొని స్టేట్ కోటాలో కూడా జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా? సో దీనికి సంబంధించి మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. లాస్ట్ డే వరకు, లాస్ట్ మినిట్ వరకు ఎవ్వరూ వెయిట్ చేయొద్దు. ఇంకొక విషయం, ఇక్కడ మీరు కట్టేటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 11,000 రూపాయలు ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 5,500 రూపాయలు ఉంటుంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 10,000 రూపాయలు రీఫండ్ అవుతుంది మీకు సీట్ వచ్చినా రాకపోయినా. అదే బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 5,000 రూపాయలు రీఫండబుల్ అమౌంట్. అది మీకు సీట్ వచ్చినా రాకపోయినా రీఫండ్ అవుతుంది, గుర్తుంచుకోండి. కేవలము రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి 1,000 రూపాయలు, 500 రూపాయలు మాత్రమే ఈ 2 కేటగిరీస్ లో కూడా. క్లియర్? నెక్స్ట్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్. ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఒకరు నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మేము రిజిస్ట్రేషన్ చేసుకొని అసలు చాయిస్ ఫిల్లింగ్ చేయకపోతే నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్ మేడం అని అడిగారు. మనకి ఈ పాయింట్ ఇన్స్ట్రక్షన్స్ లో ఎక్కడ కూడా ఇవ్వరు. ఇప్పటి వరకు ఏ మాన్యువల్ లో కానీ, ఏ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో కానీ, ప్రాస్పెక్టస్ లో కానీ మెన్షన్ చేయలేదు ఆల్ ఇండియా కోటాలో. అయినా సరే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక్క వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, నష్టమే లేదు కదా. ఆ ఒక్క వెబ్ ఆప్షన్ సపోజ్ మీకు ఒక 400 మార్కులు వచ్చినాయి అనుకోండి, వెళ్ళి ఎయిమ్స్ పెట్టేసుకోండి ఒకటి. అది ఎలాగూ రాదు మీకు, అది పెట్టుకోవటం వలన నష్టమే లేదు కదా. సో మీరు కౌన్సిలింగ్ లో కంటిన్యూ అవుతూ ఉంటారు కదా, ఎలాగో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే నష్టమే ఉంటుంది చెప్పండి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఒక్క వెబ్ ఆప్షన్ పెట్టుకుని ప్రొసీడ్ అవుతూ ఉండండి. క్లియర్? సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి జూలై 22వ తారీఖు నుండి జూలై 28వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు అవకాశం ఉంది. అయితే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు, అంటే హై స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయితే పర్లేదు, కానీ తక్కువ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని వేల వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉంటారు జనరల్ గా. అలాంటి స్టూడెంట్స్కి అయితే మీకు టైం సరిపోదు. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముందుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం స్టార్ట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరైతే 21 జూలై ఒకవేళ ముందే స్టార్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఆ రోజు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉండదు. తెల్లారి అంటే 22 నుండి మాత్రమే స్టార్ట్ చేసి పెట్టుకోగలరు. లేదా ఒకవేళ మేము 21 రిజిస్ట్రేషన్ చేసుకోం మేడం, 22 చేసుకుంటామంటే నో ప్రాబ్లం. ఒకేసారి రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ రెండు ఒకే రోజు పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన రోజు పెట్టుకోవచ్చు. మీరు 21 మంచి రోజు అనుకొని స్టార్ట్ చేశారనుకోండి, వెబ్ ఆప్షన్స్ కోసం ఒక రోజు వెయిట్ చేయాలి. అలా కాకుండా మేము 21 కాదండి, మాకు మధ్యలో ఇంకొక రోజు మంచి రోజు ఉంది అంటే 21 నుండి 28 లోపు రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఈ డేట్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాగో వెబ్ ఆప్షన్స్ 22 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ నెక్స్ట్ డే నుండి మీరు వెబ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అని అర్థం. క్లియర్? నెక్స్ట్, చాయిస్ లాకింగ్ అన్నారు. చాయిస్ లాకింగ్ జూలై 28వ తారీఖు సాయంత్రం 4 గంటల స్టార్ట్ అయ్యి అర్ధరాత్రి 11:55 లోపు మీరు చాయిస్ లాక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చాయిస్ లాకింగ్ కంపల్సరీ చేయాల్సిన అవసరం 100% లేదు. చాలా మంది కూడా అంటే మీరు చెప్పింది వింటారు కానీ అయినా కూడా భయపడుతూ ఉంటారు పాపం. అంటే మేడం నిజమేనా అండి, చాయిస్ లాకింగ్ చేయకపోయినా పర్లేదా, నిజమేనా అండి, మా ఉంటాయా, మా పిల్లల సీట్ వస్తుందా లేదా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. నేను గమనించాను. దయచేసి నన్ను నమ్మండి, మీకు అబద్ధం చెప్పను నేను. సో తప్పనిసరిగా మీరు చాయిస్ లాకింగ్ చేసి తీరాలి అంటే 100% నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. మీరు చాయిస్ లాకింగ్ వీలైనంత వరకు చేయకుండా ఉంటే మంచిది అని చెప్తాను. రీజన్ ఏంటంటే, ఒకవేళ మీరు తెలిసి తెలియక ప్రాపర్ ఆర్డర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు అనుకోండి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అదేంటి ఎలా పెట్టుకున్నావు, మంచి కాలేజెస్ అన్ని లాస్ట్ లో పెట్టావు, ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేసుకోండి అని చెప్పారనుకోండి, ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఒకవేళ 4 గంటలకు కానీ మీరు లాకింగ్ చేసేసారనుకోండి, 4 గంటల తర్వాత ఒకసారి లాక్ అయింది అంటే మీరు ఇంకా చేంజెస్ చేసుకునే అవకాశమే ఉండదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 గంటల నుండి అర్ధరాత్రి 11:55 వరకు చాలా టైం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం మిస్ అవ్వకూడదు అంటే, ఎడిటింగ్ ఆప్షన్ మీరు చేసుకునే అవకాశం ఉండాలి అంటే ఖచ్చితంగా లాకింగ్ చేయకుండా ఉంటే మంచిది. ఎవరైతే ఈ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నారో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకేసారి 28 జూలై అర్ధరాత్రి 11:55 ఆటో లాక్ అయిపోతాయి. మరలా ఏం చేస్తున్నారంటే, నేను ఆటో లాక్ అవుతాయి అని చెప్పాను అనుకోండి, మరలా ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి ఆటో లాక్ అయినాయా లేదని చెక్ చేస్తున్నారు.
మీరు దయచేసి ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసిన తర్వాత ఎవ్వరు కూడా సైట్స్ ని అంటే అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. అంటే ప్రతిసారి డౌట్ వచ్చినప్పుడల్లా ఒకసారి లేచి ఓపెన్ చేసి మరలా చెక్ చేసి ఇలాంటివి చేయొద్దు. కాన్ఫిడెంట్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి. పెట్టినవి ఉంటే ఎక్కడికి పోవు, సేవ్ చేస్తూ ఉండాలి. కాబోతే సేవ్ అయినాయా లేదా మాత్రమే చూసుకోండి, కానీ మరలా ప్రతిసారి లాకింగ్ ఆప్షన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండొద్దు దయచేసి. మీకు ఆటో లాక్ అని కనిపించదు, కానీ ఆటో లాక్ అయిపోతాయి. తర్వాత ఎటువంటి ఎడిషన్స్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అంటేనే ఆటో లాక్ అని మీనింగ్. సో ఎవరు కూడా దయచేసి చాయిస్ లాకింగ్ అయితే చేయవద్దు. ఈ డేట్స్ అయితే ఎవరు కూడా గుర్తుంచుకోవద్దని నా సలహా. నెక్స్ట్ రౌండ్ 1 కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. ఇప్పుడు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని వీళ్ళు ప్రాసెస్ చేస్తారు. అంటే కంప్యూటర్ ప్రాసెస్ చేసుకునేది. వీళ్ళు అంటే మనుషులు కాదు, కంప్యూటర్ మాత్రమే. మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని బట్టి ఏ ఏ కాలేజెస్ లో సీట్ అలాట్ అయ్యే అవకాశం ఉంది అనేది ప్రాసెస్ చేసి, అంటే సుమారుగా జూలై 30వ తారీఖు రాత్రికి మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేయవచ్చు. అంటే ఇక్కడ 31 జూలై అన్నారు, కానీ జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్, అంటే 1 డే ముందు ఈవినింగ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తారు. అంతేగాని మీకు ఎటువంటి ఎస్ఎంఎస్ మెసేజ్ కానీ లేదా ఎటువంటి మెయిల్స్ కానీ ఏమీ కూడా రావు మీకు. ఎవ్వరు కూడా మీకు చెప్పరు రిజల్ట్ వచ్చిందని చెప్పరు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటని చెప్పరు. మీకు ఎటువంటి మెసేజెస్ రావు. ప్రతి ఒక్కటి కూడా మీరు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉండటమే. అది మన బాధ్యత, మనకు అవసరం కాబట్టి మనం చూసుకోవాలంతే. చాలా మంది కూడా డిపెండ్ అయ్యేది ఏంటంటే, అంటే వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ వీడియోస్ మీద డిపెండ్ అవుతున్నారు, కానీ యూట్యూబ్ ఛానల్స్ మీద డిపెండ్ అవుతున్నారు, కానీ వెబ్సైట్ మీద నమ్మకం ఉంటలే మీకు. యూట్యూబ్ లో ఎవరైనా ఒక మాట చెప్పారంటే వాళ్ళ మీద ఎంతో నమ్మకంగా ఉంటున్నారు. అది కరెక్టా కాదని కూడా ఆలోచించుకోవట్లేదు. మీరు దయచేసి వెబ్సైట్స్ ని ఓపెన్ చేసి, మీ పిల్లలు చక్కగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, లేదా మీ ఇళ్లలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ వీడియోని చూసేవాళ్ళు. మీరు ఒక్కసారి ఓపెన్ చేసి మీ కంటితో చూసి అర్థం చేసుకొని ఒక నోట్బుక్ లో రాసుకోండి అన్ని. అప్పుడు మిస్ అవ్వవు. క్లియర్. సో ఇక్కడ 30వ తారీఖు సాయంత్రం మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. అంటే అది ఫైనల్ సీట్ అలాట్మెంట్ కాదు. ఒకవేళ దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని కానీ మీకు డౌట్ వస్తే వాళ్ళకి మీరు ఒక మెయిల్ ఐడి ఇస్తారు, నోటిఫికేషన్ ఇచ్చి ఇదే వెబ్సైట్ లో ఆ మెయిల్ ఐడికి మీ యొక్క క్వెరీస్ ని పంపించవచ్చు. వాళ్ళు ఆ క్వెరీస్ ని రెక్టిఫై చేసి 31 జూలై, అంటే జూలై 31వ తారీఖు మీకు ఫైనల్ రిజల్ట్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ ఇదే వెబ్సైట్ లో పీడిఎఫ్ రూపంలో ఇస్తారు. మరి ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అని చాలా మందికి డౌట్. అంటే కొద్ది మందికి పాపం సీటు వచ్చినా కూడా చూసుకోవటం తెలియదు. నిజం చెప్పాలంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎలా చూసుకోవాలి మేడం, మా తెలియటం లేదు అని. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ సుమారుగా ఒక 1000 పేజెస్ లో ఉంటుంది. దానిలో మీ ర్యాంక్ని వెతుక్కోవడం కష్టం కాబట్టి సింపుల్ గా చెప్తాను. మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆ బాయ్ని చూడమన్నా వాళ్ళు చూస్తారు. లేదా మీరు మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే గానీ దానిలో జస్ట్ సెర్చ్ బాక్స్ లో కానీ లేదా కంట్రోల్ F అని కానీ టైప్ చేసి దానిలో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ని టైప్ చేయండి చాలు. ఆల్ ఇండియా ర్యాంక్ని టైప్ చేస్తే అప్పుడు మీకు సంబంధించినటువంటి అలాట్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. సీటు వస్తే కనిపిస్తాయి, సీట్ లేకపోతే కనిపించదు, అంతే సింపుల్. క్లియర్. సో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ని టైప్ చేసి మాత్రమే రిజల్ట్ ని చెక్ చేసుకోవచ్చు. లేదా నీట్ రోల్ నెంబర్ ని టైప్ చేసి కూడా మీ యొక్క రిజల్ట్ ని చెక్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 6 వరకు మీకు డేట్స్ ఇచ్చారు. 1 తారీఖు నుండి 6వ తారీఖులోగా మీరు ఎప్పుడైనా వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. కాకపోతే మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలో ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చెయ్యరు. అయితే అసలు మీకు సీటు వచ్చిన తర్వాత మీ సీటు ఖచ్చితంగా ఉంటుందా లేదా అనేది ఎప్పుడు నిర్ధారిస్తారు అంటే, మీరు కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ స్టూడెంట్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా అక్కడ వెరిఫై చేస్తారు. అన్ని సవ్యంగా ఉంటే మీకు అడ్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా కానీ ఒక సర్టిఫికెట్ ఒరిజినల్ మిస్ అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క అడ్మిషన్ మాత్రం 100% క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికీ కూడా మొదటి నుండి చెప్తూ ఉన్నాను, ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా అనేది ఫ్యామిలీలో అందరూ చెక్ చేయండి. అంటే వాళ్ళు చూసారని ఇంకొకరు, వీళ్ళు చూసారని ఇంకొకరు, అలా ఒకరికొకరు అంటే ఎవరికి వాళ్ళు నేను కాదులే వేరే వాళ్ళు చూశారు చెక్ చేస్తానని అనుకోకుండా ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ ఫైల్ ను ఓపెన్ చేసి అన్ని ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ మీ పిల్లలవి ఉన్నాయా లేదనేది పేరెంట్స్ చూడాల్సిన బాధ్యత. అన్ని ఒరిజినల్స్ ఉంటేనే అడ్మిషన్ ఇస్తారండి. ఏ ఒక్కటి లేకపోయినా సరే మీకు అడ్మిషన్ ఖచ్చితంగా ఎవరు గుర్తుంచుకోండి. సో ఈ 1 to 6 లోపు కూడా
ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఒక కాలేజ్లో 100 సీట్లు ఉన్నాయి అనుకోండి సపోజ్, ఆ 100 మంది ఒకే రోజు వెళితే వాళ్ళకి చాలా టైం పడుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే దయచేసి వీలైనంత ఫాస్ట్గా మీరు కాలేజెస్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. లాస్ట్ డే వరకు మాత్రం ఎవరు కూడా వెయిట్ చేయొద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే లాస్ట్ డే వీళ్ళకి అంటే ఆల్మోస్ట్ 4 PM వరకు ఏమిస్తారు పర్మిషన్, అంతే. 4 o'clock వరకు ఈవినింగ్ లేదా 5 o'clock వరకు మాత్రమే. ఆ తర్వాత సర్వర్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంకా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయడానికి వెళ్ళినా కూడా జాయిన్ చేసుకోరు. ఇక్కడ వీళ్ళు టైం మెన్షన్ చేయలేదు కానీ జరిగే ప్రాసెస్ అదే. సాయంత్రం మాక్సిమం 4 గంటల వరకే అడ్మిషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు 5వ తారీఖులోగా, అంటే మీకు మంచి చెడు ఏదన్నా ఉంటే రోజులు అవన్నీ కూడా ముందు చూసుకోండి. లేదా ప్రతిరోజు కూడా మంచి రోజుగా భావించి మీరు రిపోర్టింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి 1st to 5th లోగా మీరు వెళ్ళి కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయండి. వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్లాల్సినవి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒక 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే ట్యూషన్ ఫీజు అంటే అమౌంట్ కట్టడానికి ఫీజు కూడా తీసుకుని వెళ్ళాలి. దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారో, ఏ కాలేజ్ అయితే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అసలు ఏ ఏ డాక్యుమెంట్స్, ఎంత ట్యూషన్ ఫీజు, ఏమేం తీసుకొని వెళ్ళాలి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఫీజు కూడా ఎలా కట్టాలి, ఏ అకౌంట్కి కట్టాలి, క్యాష్ కట్టాలా, ఆన్లైన్ కట్టాలా, లేదా డీడీ తీసుకురావాలా, మొత్తం డీటెయిల్స్ అక్కడ క్లియర్గా ప్రతి వెబ్సైట్లో కూడా మీకు వచ్చినటువంటి కాలేజ్ వెబ్సైట్లో ఉంటాయి. అవి చూసుకొని అప్పుడు దాని ప్రకారంగా మీరు వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే కేవలము సర్టిఫికెట్స్ మనీ మాత్రమే కాదు, మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని ఎఫిడవిట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బాండ్స్ ఉంటాయి, కొన్ని ఎఫిడవిట్స్ ఉంటాయి. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీ వెబ్సైట్లోకి వెళితేనే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి కానీ జనరలైజ్డ్గా అన్ని కాలేజెస్ కలిపి ఒకటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని జాగ్రత్తగా మీరు మరలా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఒకసారి వినండి, అర్థమవుతుంది. క్లియర్. నెక్స్ట్ August 7th నుండి 8th వరకు ఈ రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అవ్వలేదు, అలాగే ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ అంటే 1st to 6th లోపు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఈ కాలేజ్లోనే ఉండకుండా నెక్స్ట్ రౌండ్లో ఏదైనా అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారా, ఈ లిస్ట్ అంతా కూడా ఈ 2 days లో వీళ్ళు ఫైనలైజ్ చేస్తారు. మరి ఈ లిస్టు ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళారో అక్కడ ఆ కాలేజీ ప్రిన్సిపల్కి మీరు రిటర్న్గా మేము అప్గ్రేడేషన్కి వెళ్ళబోతూ ఉన్నాము నెక్స్ట్ రౌండ్లో, సో మేము ఈ కాలేజ్ నుండి మరలా అప్గ్రేడేషన్ వస్తే వేరే కాలేజ్ వస్తే వెళ్ళిపోతామని ముందు రిటర్న్గా మీరు రాయాలి. వాళ్ళు ఆ లిస్టుని ఇక్కడ ఎంసీసీకి పంపిస్తారు. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు రిటర్న్గా అక్కడ ప్రిన్సిపల్కి ఇవ్వండి ఒక లెటరు. ఓకే. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అండి. సో ఇదే మాదిరిగా ప్రతి రౌండ్కి కూడా జరిగిద్ది, గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఒక్కొక్క టాస్క్కి ఎన్ని రోజులు టైం ఉంది అనేది ఇక్కడ కౌంట్ కూడా ఇచ్చారు కాబట్టి కంగారు లేదు, ఇవన్నీ చూసుకుంటూ ఉండండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక బుక్ పెట్టి రాసుకోండి డేట్స్, లేదా ఈ 4 pages జస్ట్ ప్రింట్అవుట్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే అసలు ఇంకా బెటరు. క్లియర్. అలాగే సెకండ్ నోటిఫికేషన్ ఉంది, దీనిలో వీళ్ళు ఆల్ ఇండియా కోటాతో పాటుగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా ఎప్పుడు సుమారుగా స్టార్ట్ అవ్వచ్చు అనేది డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి 21 July to 30th July జరుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత అంటే లిస్ట్ తయారవుతుంది అని చెప్పాను కదా, 7th to 8th మధ్యలో జరుగుతుంది. ఇక్కడ వరకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి డేటా లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ చూస్తే స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన డేటా, ఎవరి రాష్ట్రంలో వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్ ని ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఆల్రెడీ కేరళ, కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరూ కూడా ముందుగానే ఎప్పుడో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేశారు, కంప్లీట్ చేసుకున్నారు కూడా. కాకపోతే రూల్ ప్రకారం అయితే అసలు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మాత్రమే స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలి. కాకపోతే వాళ్ళందరూ కూడా ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు, మోర్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కోసం ముందుగానే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా 30th July స్టార్ట్ అవ్వచ్చు, లేదా వీళ్ళు కూడా వీలైతే నెక్స్ట్ వీకే స్టార్ట్ చేయొచ్చు కూడా, చెప్పలేము. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే కేవలం చేయాల్సింది మీరు వెబ్సైట్స్ మాత్రమే చూసుకోవాలి, అంతేకాని యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ అయ్యే వీడియోస్ని కాదు చూడాల్సింది, మీరు వెబ్సైట్ని చూడండి. ఏపీ వాళ్ళైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైటు,
తెలంగాణ స్టేట్ వాళ్ళైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్. ఈ రెండు ఇక్కడ ఆల్ ఇండియా కోటాది ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్. రోజు ఈ మూడు చూస్తే చాలు మీరు క్లియర్. సో ఇక్కడ కూడా వీళ్ళు జస్ట్ స్కెడ్యూల్ ఇచ్చారు కానీ యాజ్ ఇట్ ఈస్ అయితే ఇక్కడ జరగదు స్టేట్ కోటాదైతే. ఆల్ ఇండియా కోటా మాత్రం ఆల్మోస్ట్ ఇదే ఫాలో అవుతారు క్లియర్. అలాగే అసలు ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరం కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నీ కలిపి ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, స్టేట్ కోట అవ్వచ్చు, అన్నీ కలిపి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 3 అక్టోబర్ 2025 అని ఇచ్చారు. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫర్ యూజీ కోర్సెస్ అంటే క్లాస్ వర్క్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే 1 సెప్టెంబర్ 2025 అన్నారు. అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో సీట్ వచ్చిన వాళ్ళు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రౌండ్స్ లో వచ్చే వాళ్ళు కొంచెం లేట్ గా జాయిన్ అవుతారు అంతే. సో అందరిది అయిపోయేదాకా ఉండాలి అంటే అకాడమిక్ ఇయర్ సరిపోదు కాబట్టి వాళ్ళు ముందుగానే స్టార్ట్ చేస్తారు. ఓకే. సో దయచేసి ఈ స్కెడ్యూల్స్ అన్ని కూడా మీరు రెడీగా అవైలబుల్ గా పెట్టుకోండి. సో మీ డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా ఉందో లేదో చెక్ చేసుకొని జాగ్రత్తగా మీరు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉండండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడైతే మాత్రమే నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి లింక్ ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవరికైనా అలాగే మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అవగాహన లేకపోతే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ ప్రాసెస్ అప్లికేషన్ పెట్టే దగ్గర నుండి రిజిస్ట్రేషన్ డే నుండి లాస్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ ప్రాసెస్ హెల్ప్ చేయబడుతుంది. ఇది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెసే కాబట్టి మీకు జూమ్ లింక్ పెట్టి స్క్రీన్ షేర్ చేసి లైవ్ లో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తూ చేస్తాను. కాబట్టి ఎవరైనా మీకు ఈ కౌన్సిలింగ్ పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్లో అంటే 6303235115 లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.